సేనతో సేనాని కార్యక్రమం కోసం నిన్నటి నుంచి విశాఖలోని ఉన్న జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఋషికొండపై నిర్మించిన పర్యాటక భవనాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం అత్యంత రహస్యంగా 450 కోట్లతో నిర్మించిన ఈ భవనం పెద్ద వివాదాస్పద కట్టడంగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ సర్కారు ప్రతిపాదించిన ఈ 3 రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రమోట్ చేశారు. అంతేకాకుండా విశాఖ నగరం నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయం కోసం ఋషికొండపై హరిత రిసార్ట్స్ కూల్చివేసి ఆ స్థలంలో 4 అత్యాధునిక భవనాలను నిర్మించారు. అయితే ఈ భవనాల్లో అడుగు పెట్టకుండానే ఆయన పదవీచ్యుతుడు కావడంతో ఋషికొండ భవనాలు ఖాళీగా ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికీ ఆ చర్చలో కొలిక్కి రాలేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశాల్లో ఈ భవనాల వినియోగంపై స్వల్ప చర్చ జరిగింది. అప్పట్లో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఋషికొండ భవనాలను ప్రజలకు చూపించారు. మీడియాను తీసుకువెళ్లి ఋషికొండ ప్యాలెస్ ఎంత ఆడంబరంగా నిర్మించారో బట్టబయలు చేశారు. ఆ తర్వాత దీనిపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఋషికొండ భవనాలను ఎలా వినియోగించుకోవాలో సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. ఇక 15 నెలల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఋషికొండపై అడుగు పెట్టారు. గత ప్రభుత్వంలో పవన్ ప్రతిపక్షంలో ఉండగా ఋషికొండపై ఉన్న ఈ వివాదాస్పద కట్టడాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో బీచ్ రోడ్డులోనే పవన్ను పోలీసులు అడ్డుకున్నారు. కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత అధికారిక హోదాలో పవన్ ఋషికొండకు వచ్చారు. కొండపై నిర్మించిన 4 భవనాలను నిశితంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చే రిసార్ట్స్ను కూలగొట్టి ఇప్పుడు ఏడాదికి 1 కోటి ఖర్చు అయ్యే భవనాలను నిర్మించారని పవన్ విమర్శించారు. ఈ 4 భవనాలను ఏం చేయాలో తోచడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇక గతంలో పవన్ను రోడ్డుపైనే నిలిపేసిన అధికారులు ఇప్పుడు ఘనంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖ జనసేన వద్దే ఉండడంతో సంబంధిత మంత్రి కందుల దుర్గేష్ను వెంటబెట్టుకుని ఋషికొండకు వచ్చిన పవన్ భవన నిర్మాణంపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ఇక సమావేశ మందిరంలో సీలింగ్ పెచ్చులూడిపోవడాన్ని పవన్ గుర్తించారు. ప్రారంభానికి ముందే ఇలా పెచ్చులూడిపోవడం, వర్షం నీరు లీక్ అవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నించకుండా తాము కూడా ఇప్పుడే చూస్తున్నామని వివరణ ఇచ్చారు. ఋషికొండ భవనాలను పరిశీలించిన పవన్ ఆ భవనాల నిర్మాణం, వినియోగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. భవనాల సందర్శన అనంతరం మీడియాతో డిప్యూటీ సీఎం గతంలో తనను ఋషికొండకు రానివ్వకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 7 భవనాలను కూల్చి కేవలం 4 మాత్రమే నిర్మించారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గతంలో 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే భవనాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు నెలకు 15 లక్షలు కరెంటు బిల్లుకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.